లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. నమస్కారం సతీష్ గారు. లక్ష్మీనారాయణ గారు, మనం చూస్తున్నాం తెలంగాణలో ఇట్స్ ఏ బిగ్గెస్ట్ బ్రేకింగ్. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది. ఈ స్థాయిలో ఒక వ్యక్తి పైన గత ప్రభుత్వ హయాంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఏసీబీ కేసు నమోదు చేయటం కరెక్ట్గా మన ఈ అనాలిసిస్ ప్రారంభానికి అరగంట ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగి మొత్తం ఆ ఎఫ్ఐఆర్ కాపీ పూర్తి డీటెయిల్స్ అందివ్వాలని ఏసీబీకి లేఖ రాయటం. ఏం జరగబోతోంది? ఈ కేసు తీవ్రత ఎలా ఉండబోతోంది? ఏం చెప్తారు సార్? అంటే ఈ కేసు రిజిస్టర్ అయిందని చెప్పేసి నేను ఒక ఎఫ్ఐఆర్ గవర్నర్ గారి పర్మిషన్ తో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది అన్నది మనకు అందరికీ తెలిసిన అంశమే. 2018వ సంవత్సరంలో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో వచ్చిన మార్పుల్లో ఏదైనా కేసు బుక్ చేయాలంటే, అంటే రెడ్ హ్యాండెడ్ గా బ్రైబ్ తీసుకుంటూ లంచం తీసుకుంటూ పట్టుబడే కేసుల్లో తప్ప మిగతా అన్ని కేసుల్లో కూడా సంబంధిత వ్యక్తి దగ్గర నుంచి, సంబంధిత అధికారి నుంచి పర్మిషన్ తీసుకొని కేసు బుక్ చేయాలన్నది 2018లో వచ్చిన అమెండ్మెంట్. దాని ద్వారా వారు అప్పుడు కేటీఆర్ గారు అప్పుడు మంత్రిగా ఉన్నారు కాబట్టి వారి విషయంలో గవర్నర్ గారు పర్మిషన్ ఇస్తే తప్ప కేసు రిజిస్టర్ అవ్వదు. సో ఆ విధంగా చూసుకుంటే గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చారని ఆ తర్వాత ఈ కేసు ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. అందులో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద మరియు ఐపీసీ కింద ఈ రెండిటి కింద కూడా ఎఫ్ఐఆర్ 3 వ్యక్తుల మీద, కేటీఆర్ గారు, తర్వాత వచ్చేసి అరవింద్ కుమార్ గారు, ఆ తర్వాత ఐ థింక్ ఇంజనీర్ రెడ్డి గారు, ఈ 3 మీద కేసు బుక్ చేసినట్టు నేను పేపర్లో చదివాను. ఆ తర్వాత మీరు చెప్పినట్టు ఈడీ వారు కూడా లెటర్ రాశారని మీరు చెప్తారు. సాధారణంగా ఏమవుతుందంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఏదైనా జరిగిన తర్వాత ఈడీ వారు ఇందులో ఏదైనా మనీ లాండరింగ్ జరిగిందా అన్నది సాధారణంగా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. సో ఈడీ వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పర్టికులర్ గా మనీ లాండరింగ్ గురించి వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. తర్వాత ఈ బేసిక్ ఐపీసీ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో 409 అంటే ఒక పబ్లిక్ సర్వెంట్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేయడం, అంటే ఇచ్చిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని దుర్వినియోగం చేయడం అన్నది 409 ఒక ఇంగ్రీడియంట్స్. 120B అన్నది కాన్స్పిరసీ, అంటే ఇద్దరు లేక అంతకన్నా ఎక్కువ మంది కలిసి ఈ విధంగా చేయడాన్ని 120B అంట. కాబట్టి ఈ సెక్షన్స్ పెట్టడం అన్నది నేను ఈరోజు పేపర్ లో చదివాను. ఆ తర్వాత నేను కేటీఆర్ గారు కూడా చాలా సవిస్తరంగా వారు ప్రెస్ మీట్ కూడా ఒకటి పెట్టారు. అందులో ఏ పరిస్థితులలో ఇది ఈ విధంగా ఫార్ములా ఈ రేస్ తో ఈ విధంగా చేయాల్సి వచ్చింది, తర్వాత దాని వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. ఆ తర్వాత నెల్సన్స్ వాళ్ళ రిపోర్ట్ లో సుమారుగా ఈ రేస్ కండక్ట్ చేయడం వల్ల భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాద్ లో సుమారుగా 700 కోట్ల రూపాయల లావాదేవీలు, అంటే చూడడానికి వచ్చిన వాళ్ళు లేకుంటే అడ్వర్టైజ్మెంట్స్ ఇలా రకరకాలు తీసుకుంటే అవన్నీ కలిపి సుమారుగా 700 కోట్లు ఇవి జరిగాయి, ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఫైనాన్షియల్ గా వచ్చింది. తర్వాత బ్రాండ్ ఇమేజ్ కూడా వచ్చింది. ఎందుకంటే చాలా రాష్ట్రాలు ఈ ఫార్ములా రేస్ ను కండక్ట్ చేయడానికి ప్రయత్నించాయి, కానీ అందులో హైదరాబాద్ కి రావడం అన్నది హైదరాబాద్ కి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కి అది చేసింది. తర్వాత ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో హెచ్ఎండిఏ నుంచి పేమెంట్ చేయడం జరిగింది, అవి వారి దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత ఈ విధమైన బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి మేము ఈ విధమైన చర్యలు తీసుకుందాం తప్ప ఇందులో ఏ విధమైన క్రిమినల్ ఇంటెన్షన్ గానీ ఏదైనా మోసం చేయాలన్న ధోరణి లేదని వారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. అది దానికి ఉన్న పరిస్థితి.